మెరుగైన సమాచారంతో LCN న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ పాలన మొదలైందని సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా 5 సంక్షేమ పథకాల ఫైళ్లపై ఆయన సంతకాలు చేయడంతో సంక్షేమం మొదలైందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను అమలు చేసి జనం మెచ్చే పాలన సాగిస్తారని అన్నారు. రాష్ట్ర పాలనలో తనకు భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నియోజకవర్గ టీడీపీ నాయకులు అత్యధిక మెజార్టీ అందించి ఎమ్మెల్యేని చేసిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు, పెద్దలకు, అలాగే మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ సిబ్బంది కానీ, గవర్నమెంట్ సిబ్బంది కానీ, మీడియా వాళ్ళు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక యువతగా, మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలిగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు. దీనివల్ల మన భూములు అన్ని మనకే సొంతం, మన పేరు మీదే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా. అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ 4000 పెన్షన్ పెంచారు. ఈ 3 నెలలు పెంచిన 1000 రూపాయలు, అలాగే ఈ నెల ఇస్తున్న 4000 కలిపి జూలై నెలలో 7000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4000 పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది. అలాగే 4వ సంతకం అన్నా క్యాంటీన్ ని పునరుద్ధరణ చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 4వ సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు. 5వ సంతకం స్పెషల్ స్కిల్ సెంటర్స్ మీద పెట్టారు. దీనివల్ల స్కిల్ ఉన్న, ఎందులో అయితే స్కిల్ ఉందో దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ 5 సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది. అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సూలూరుపేట నియోజకవర్గాన్ని, అభివృద్ధిని, అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.